ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ గోవింద. భగవద్బంధులారా, మన శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆలయంలో చక్కగా 2వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వైభవంగా మనం జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి ఎదురుకోళ్ల ఉత్సవం, రేపు జరగబోయే కళ్యాణానికి ముందుగా పూర్వాంగభూతంగా ఎదురుకోళ్ల ఉత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాము. చాలా చక్కగా ఇరు పక్షాలుగా, ఒకవైపు అమ్మవారి వారు, ఒకవైపు స్వామివారి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్వామివారు, అటువైపు అమ్మవారి వాళ్ళు కూర్చున్నారు చక్కగా. ఇక మనం అందరం కూడా ఈ సభా గోష్ఠితోటి ఈ ఎదురుకోళ్ల మహోత్సవాన్ని పెద్దలందరికీ సమక్షంలో ప్రారంభించుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. విష్ణు చైర్స్ తీసుకో, కనిపించా చైర్ తీసుకో, 2 చైర్స్ తీసుకో. చాలా ఓకే, ఓకే ప్రారంభించుకుందాం. మేము అబ్బాయి తరపు, మీరు అమ్మాయి తరపు కాదు, గట్టిగా వాయిస్తారు మీరు. మాకు రాఘవేంద్ర గారు ఉన్నారండి బలం. పరమార్థం చెప్పేసి ఫస్టే ఎల్లారెడ్డి గారు పరమార్థం చెప్పేసి అగ్గో మీ దగ్గరికి వస్తాం కదా, ఎట్లయితే అయ్యా శ్రీవర్ కర్రా శ్రీవర్ కొన్ని షార్ట్స్. అయ్యా పెద్దలు మనోహర్ అన్నయ్య గారు ఆధ్వర్యంలో చక్కగా ప్రారంభం చేసుకుందాం. ఒకసారి గోవిందా అమ్మ ఎప్పుడు కూడా అమ్మ ఉండేటువంటి గుణాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా సౌమ్యంగా, అమ్మ ఇచ్చేటువంటి వరాలు ఏవైనా సరే మనకి ఆనందాన్ని కలిగిస్తుంటాయి. ఎందుకు అంటే మన యొక్క కలియుగంలో ఇప్పుడున్నటువంటి స్థితిలో మనమందరం కూడా ధనాన్ని ప్రాముఖ్యతిస్తాం. ఆ ధనాన్ని ఇచ్చేటువంటి ఎవరు అంటే అమ్మవారు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి అమ్మలకి వచ్చేటువంటి స్వామి ఎలా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు
పెద్ద విషయం. అది మన యజ్ఞాచార్య స్వామి అయినటువంటి మంగళగిరి నవీనాచార్యుల వారు వివరించారు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశమో దేవో భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధులారా, అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు, అన్ని లోకాలకి అధిపతి మన స్వామి. అయితే కలియుగంలో మనని ఉద్ధరించడానికి కలో వెంకట నాయక అన్నట్టుగా ఈ కలియుగంలో సాక్షాత్తు వైకుంఠానిపైనే విరక్తి చెంది ఆ వైకుంఠంలో ఉండడం కాదు, ఈ భూలోకంలో వైకుంఠం ఉండాలి, మనందరిని అనుగ్రహించాలని శ్రీ వైకుంఠ విరతాయ స్వామి పుష్కరిణి కటే అంటూ మనకు చెప్తుంటారు. అంటే స్వామి వారి పుష్కరిణి పక్కన ఉన్నటువంటి ఆలయంలో వచ్చి స్వామి నిలబడడం ఎక్కడ? సాక్షాత్తు తిరుమల. అందుకే దాన్ని అపార వైకుంఠం అంటున్నారు పెద్దలు. మనకి సాక్షాత్తు భూలోక వైకుంఠం ఏదైనా అంటే తిరుమల అని చెప్పాలి. మన పెద్దలు, ఆచార్యులు, గురువులు, స్వామి అందరూ చెప్తూనే ఉంటారు. అటువంటి వైకుంఠానికి వెళ్ళినప్పుడు మనకి మంచి అనుభూతి కలుగుతుంది. అలాంటి అనుభూతిని పొందినటువంటి ఐదుగురు కూడా రెయిన్బో డెవలపర్స్ అధినేతమైనటువంటి ఈ యొక్క ఐదుగురు, నాగిరెడ్డి గారు మరియు బద్రీనాథ్ గారు, ఎల్లారెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, రాఘవేంద్ర గారు, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఆ వైకుంఠం మన చేరువలో ఉండాలి, ఆ స్వామి మన దగ్గరికి రావాలనే మంచి దృక్పథం చేత అపర వైకుంఠం లాగా ఉన్నటువంటి తిరుమలని నమూనాగా మనకు అందించారు. మన యొక్క ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ స్వామి చూసే అదృష్ట భాగ్యం కలగాలి. ఇక్కడ కూడా పుష్కరిణి, ఇక్కడ కూడా భూవరాహ స్వామి సన్నిధి, పుష్కరిణి పక్కనే స్వామి పుష్కరిణి కటే, అంటే స్వామి పుష్కరిణి దగ్గరలోనే ఉంటాడు. అలానే అక్కడ పుష్కరిణి వరాహస్వామి సన్నిధి, తిరుమల ఆలయ సన్నిధి, ఇక్కడ కూడా పుష్కరిణి, భూవరాహ స్వామి సన్నిధి, శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి. అంటే మన ఎంత అదృష్ట భాగ్యం. ఎదురుగా వేడి ఆంజనేయ స్వామి అంతా కూడా అంటారు కదా, సేమ్ యాజ్ దింపేసావరా. పిల్లలు ఏం చేస్తుంటారు, ఒక సినిమా రాయని ఆ హీరో డ్రెస్ చూసి నాకు ఆ డ్రెస్ కావాలి, లేకపోతే ఆ యొక్క హనుమాన్ డ్రెస్ కావాలి, లేకపోతే పుష్ప డ్రెస్ కావాలి. అలానే వీళ్ళ మనసులో ఏమవుతుంది, ఆ ఆలయమే ఇక్కడ రావాలి, ఆ స్వామి కాదు, అపర తిరుమల వైకుంఠం మాకు కావాలి అనుకున్నారు. అది నెరవేర్చి దాని కార్యరూపం దాచి చూపించారు. మనందరి అదృష్టం ఇంతటి మంచి ఆలయం దొరకడం, వీళ్ళు మనకు అందించడం మన పూర్వజన్మ సుకృతం. వాళ్ళ యొక్క పెద్దల ఆశీర్వచనం, తల్లిదండ్రుల ఆశీర్వచనం, వాళ్ళ యొక్క జన్మ సుకృతం. అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా ధరిస్తాయి వాళ్ళ దంపతులకి, వాళ్ళ పిల్లలకి. అటువంటి విశేషమైన ఆలయంలో ఆలయం కట్టగానే కాదు, అందులో ఉన్నటువంటి మూర్తులు కూడా అంతటి వైభవమైనటువంటి తేజస్సు ఉండాలి. మనకు చూస్తే ఇక్కడ స్వామి వచ్చి కూర్చున్నాడు, చూసిన వాడు ఎవడైనా ఇక్కడికి వస్తే తప్పకుండా అది ఒప్పుకోవాల్సింది. స్వామి తిరుమలలో ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నాడు. తిరుమల నుంచి కాస్త విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చాడు. అక్కడ రష్ ఎక్కువైపోయింది, ఇక్కడ రష్ తక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే ఇబ్బంది అయిపోతుంది, నిద్ర లేదేం లేదు. మనం ఏం చేస్తాం, మన ఇళ్లలో కూడా చూస్తుంటాం, పని ఎక్కువైపోయి, వాడి పదవి ఎక్కువైపోయి, వాడి స్థాయి పెరిగిపోయినాక వాళ్ళ చుట్టాలను కలవలేడు, పక్కలను కలవలేడు, వాళ్ళ ఇంట్లో కూడా మాట్లాడు అడుగుతుంది భార్య, రాత్రి వచ్చారని వచ్చాక వెళ్ళిపోయాను కూడా, అవునా ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. పిల్లలు కూడా నాన్న వచ్చిందని నాకు ఆ వచ్చి వెళ్ళిపోయాడు, వాళ్ళు ఎప్పుడో రోజు రాత్రి వస్తున్నారు. అంటే అంత బిజీ షెడ్యూల్ అయింది. తిరుమలలో కూడా స్వామికి నిద్ర కూడా పోయే స్థితి లేదు. రాత్రి 2 గంటలకు మూస్తే 1:30కి తీసుకుంటారు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కొంతమంది స్వామీజీలు, మన ఆచార్యులు, జగదాచార్యులు, ఇట్లాంటి వాళ్ళందరూ పెద్దలు కూడా చెప్తుంటారు, అయ్యో స్వామివారికి కాస్త విశ్రాంతి కావాలి, స్వామివారికి కూడా సేవ తీరాలి, స్వామివారికి కూడా అలసట అవుతుంది అని అక్కడ కాలరూపం స్వామికి ఇంకా బిజీ చేస్తుంది తప్పితే విశ్రాంతి ఇవ్వటం లేదు. మన ఇళ్లలో మనం ఏం చేస్తున్నాం, బాగా బిజీ అయిపోయినప్పుడు ఒక నెలంతా పనిచేసాం, కాస్త డబ్బు వచ్చింది, వెంటనే 4 రోజులు విశాఖకి వెళ్దాం, రిలాక్స్ వెళ్దాం, 4 రోజులు ఎక్కడ విహారానికి వెళ్దాం, యాత్రకి వెళ్దాం,
ఎవరికి కనిపించదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి, లైట్ మోడ్ పెట్టాలి. 2 రోజులు ఎక్కడ పోయేదో తెలియదు. అంటే మనకి ఇవన్నీ చూస్తున్నా స్వామికి కూడా అలా అనిపించింది. ఇక్కడికి ఇచ్చేసాం. మన అదృష్ట భాగ్యం చేత ఆ సాక్షాత్తు తిరుమలలో ఉన్న శ్రీనివాసుడు ఇక ఈ బిజీ వద్దు, ఈ యొక్క రద్దీ వద్దు, ఈ భక్తులు వద్దు, కొద్దిపాటి విశ్రాంతి కావాలి. అంటే ప్రశాంతంగా ఉండాలి. ఆయన ఆరాధన, అర్చన, నివేదన, ఆయన కావాల్సిన ప్రచారాలు తీసుకుంటాడు. అమ్మవారితో చక్కగా విశ్రాంతి చెందాలని మన దగ్గరకు వచ్చేస్తారు. మనం అలా స్వీకరించాలి, అలాగే అనుభవిద్దాం ఈ యొక్క అనుభవాన్ని. ఎందుకంటే దగ్గరగా స్వామిని మనం చూసే అదృష్టాన్ని ఒక సెకండ్ చూస్తారు, లక్ష ఇచ్చినా కూడా 2 నిమిషాల తర్వాత మనం వెళ్ళిపోవడానికి. ఇక్కడ 2 సార్లు కాదు, 2 గంటలు చూసినా కూడా మనం ధన్యవాదాలు. పొద్దున ఆపొచ్చి మధ్యాహ్నంలో చేసేటప్పుడు పని వెళ్తాను కూడా మనం ధన్యవాదాలు. అందుకే విశ్రాంతంగా స్వామి గారి ఏం చేస్తున్నాడు, అపర తిరుమల ఇక్కడ గోవిందా అక్కడ విశేషమైన తిరుమల మనకి అందించారు. చాలా చక్కగా వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ పరివారానికి, వంశానికి, గోత్రానికి మంగళం కలగాలి అని ఎప్పటికీ ఆశీర్వాదం అందజేస్తున్నాం. భాగవతులు అందరికీ ఒక ఆశీర్వచనాలు ఎప్పటికీ పరిపూర్ణంగా ఉంటాయి. స్వామి అయితే మనం చేసే బ్రహ్మోత్సవ క్రతువు ఒకరి కోసం చేసేది కాదు. అసలు బ్రహ్మోత్సవం చేయాలి, కార్యక్రమం కూడా అందరు రావాలని, మీరు తెలియాలని ఒక బ్రహ్మోత్సవ క్రతువు 1 సంవత్సర కాలం పాటు మన స్వామి అన్ని కోరికలు నెరవేర్చుకుంటాడు, తీరుస్తుంటాడు. అప్పుడు స్వామిలో ఉన్నటువంటి మంత్రశక్తి, ఆ యంత్రాల్లో ఉన్న శక్తి మళ్ళీ పునశ్చరణ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మన దగ్గర పని చేస్తాం, బదిలిస్తాం, సాయంత్రం రాగానే మళ్ళీ కాస్త ఎనర్జీ రావడానికి పాలు, కూరగాయలు, భోజనం తీసుకోవాలి. లేదా అన్నీ కంటిన్యూ చేసి మనం ఎనర్జీ చేయవలసింది తగ్గిపోతుంది. అంటే మన కోరికలు తీర్చేటువంటి వాడు స్వామి. ఆయన సంవత్సర పాడు నిలబడి ఉండి మనకు అన్ని కోరికలు నెరవేరుస్తుంటాడు. ఆయనలో ఉన్నటువంటి మంత్రశక్తి కానీ, ఆయనలో ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి కానీ మళ్ళీ పునశ్చరణ జరగాలి. పారాయణ, చక్కటి వేద పారాయణ, ప్రబంధ పారాయణ, అష్టాక్షరి మహామంత్ర జపం, అలానే కాకుండా మంచి రామాయణం, విష్ణు సహస్రనామ స్తోత్రం, భగవద్గీత ఇత్యాదన్నీ పారాయణ చేయడం. ఇదే కాకుండా మంచి నామ సంకీర్తన, ఈసారి కూడా నామ సంకీర్తన, భజన విషయం ఏమవుతుంది, ఆ క్షేత్రంలో మంత్రశక్తి ఇంకా పెరుగుతుంది. అప్పుడే కదా మనం వచ్చిన వాళ్ళు హారం కాగానే మంచి పాత్రగా పోషించాను. మంచి రోమాలన్నీ నిక్కబడుస్తున్నాయి. ఇక్కడ రాగానే మాకు ఒక విధమైనటువంటి ఆనందం. గోవిందా స్వామి సాక్షాత్కారం ఆయన మనం చెప్పాడు. మనం చెప్పి చూపించాల్సిన అవసరం నిరూపణ చేయవలసిన లేదు. భగవత్ సాక్షాత్కారం అనేది అలా ఉంటుంది. ఆయన అక్కడ విరక్తి చెంది ఇక చాలు, ఇక్కడ కాస్త విశ్రాంతి చెందాలనేటువంటి ఆనందంతో మనల్ని ఆనందింపజేస్తున్నారు స్వామి. అటువంటి భగవంతుడి కళ్యాణ గుణాలు ఎంత తెలుసుకున్నా, ఎంత చెప్పినా కూడా మనకి తక్కువే. అటువంటి స్వామి వారిని రేపటి రోజు కళ్యాణం చేస్తున్నాం. మరి ఈరోజు ఏంటి, ఎదుర్కోవడం మహోత్సవం. ఎందుకు అంటే స్వామి వారు ఎక్కడి నుంచి ఉద్భవించారు, అమ్మవారిలో ఆవిడ ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే క్షీర సముద్ర కానీ క్షీర సాగరం నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు ఆ సకల సమర్పణని ఇస్తున్నారు. మరి కలియుగంలో ధనం ఉంటేనే కాదు, ధనంతో పాటు మనకి కార్య విజయం కూడా కావాలి. కార్యాన్ని విజయం చేయించాలి, చేకూర్చాలి. కాబట్టి విజయం కావాలంటే స్వామివారి అనుగ్రహం ఉండాలి, సంపద కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కానీ మన అనుగ్రహం ముందు మొదలుపెట్టిన దాన్ని విజయం సాధించాలంటే మన స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. కేవలం ఒక అమ్మవారి అనుగ్రహం కాదు. స్వామి మీ అమ్మవారు ఇక్కడికి ఏం చేశారు, మరి మీ వైభవం ఏంటి, అసలు మీ సందేహాలు సమాధానం చెప్తే ఇది కూడా దీనికి ఒక వైభవం చేద్దాం. ఎదుర్కొన్న మహోత్సవం. గోవిందా స్వామి ఎక్కడ
వచ్చాడు? మన దగ్గరికి వచ్చాడు, అమ్మవార్ల దగ్గరికి వచ్చాడట స్వామి. ఈ యొక్క ప్రాణగణం ఏంటంటే శ్రీగిరి అని చెప్పుకున్నాము. శ్రీ అనగానే అమ్మవారి స్వరూపం అయినటువంటి ఈ యొక్క కొండకి స్వామివారు వచ్చారు. వచ్చేం చేస్తున్నారు? తోటలు ఆడుకునేటువంటి అమ్మవారి దగ్గరికి వచ్చి 9 చేస్తున్నట స్వామి. ఆ స్వామి రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకొరకు వచ్చారు? అసలు ఈ తొంగి చూడడానికి గల కారణాలు ఏమిటి? ఇది పద్ధతేనా? తోటలు ఆడుకునే అమ్మవారి దగ్గరికి వచ్చి 9 చేస్తున్నట్టు స్వామి. అసలు ఎందుకు ఈ తొంగి చూడాలి? దేనికి అసలు? స్వామి మీరు కేవలం శ్రీగిరే మీదనుకుంటున్నారు. సమస్త లోకాలని కూడా స్వామి అఖిలాంతలో బ్రహ్మాండాలు ఈ యొక్క భూలోకమే కాదు, భూలోక స్వరలోక ఆలోక జలోక పైన ఉన్నటువంటి 7 లోకాలు, కింద ఉన్నటువంటి 7 లోకాలు, 14 లోకాలకి అధిపతి ఈ శ్రీగిరి హద్దు వరకేమో ఈ పేరు పెట్టుకున్నారు కావాలని. కానీ ఈ భూలోకాన్ని ఉద్ధరించాడు మన స్వామి. అటువంటి స్వామి ఇక్కడికి అక్కడికి ఇంతవరకు ప్రమాణం ఈ బాడ దాటి అవతరికెళ్ళదు. మన పాఠం బాడ పిల్లలకి భయపడాలి. అమ్మ వాళ్ళ పర్మిషన్ కావాలి, వాళ్ళు ఏమన్నంటే మా స్వామికి ఈ పర్మిషన్స్ ఏం లేవు. అనంతమైనటువంటి వాడు, అందుకే అనంత అంటాడు ఆయన. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు. అన్ని బ్రహ్మాండాలకి వెళ్తుంటాడు విహారంగా. ఇలా వచ్చాడు, వాళ్ళు అందంగా కనిపించారని చూస్తాడు. అంటే అందంగా చూడడానికి తాగి చూస్తారు. ఆ బాగున్నారు స్వామి అంటారు. అంటే మీరు అందంగా ఉన్నారంటే ఆ బాగా చూస్తారు. ఒకటి మాట్లాడుకుంటారు. స్వామి ఎవరిస్తే వాళ్ళని ఆ స్వామి చూసారంటే చెప్తున్నారు. కానీ మాకు కూడా తెలిసిన విషయాలు ఏంటంటే స్వామి ఏవేవో అవతారాలు చెప్పాడు. ఒక నడుచుకుంటూ వెళ్తుంది. అలాంటి వారికి మా అమ్మాయిని ఇవ్వాలంటే కూడా మాకు సంశయమే కదండి. అందుకని ఆ యొక్క అవతారానికి పరిపూర్ణంగా మాకు వివరిస్తే మరి దానివల్ల ఏం జరిగిందని మాకు తెలుస్తుంది కదా. అప్పుడు మా అమ్మాయిని ఇవ్వడానికి మేము ఏమైనా ముందుకు వస్తామేమో. ఏం చేస్తారు? సందేహపడడం సహజం, మానవ సహజం. మీరు అడిగిన చేశాడు. అన్ని నీళ్ళలో కలిగలు కాదు, మనం లెక్క పెట్టలేనని నీళ్ళను చేశాడు, లెక్క పెట్టలేనని రూపాలు ధరించాడు. వాస్తవమే. అయితే మీ సందేహాలు ఏ సందర్భంలో ఏ అవతారం గురించి అనేది మీరు అడిగితే మేము దానికి నివృత్తి చేస్తాం. మీ సందేహ నివృత్తి మేము చేస్తాం. మీరు ప్రశ్నించండి, మీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము తప్పించుకోవడానికి లేదు. స్వామి యొక్క నీళ్ళను గౌరవించేందుకు ముందుగా వచ్చినటువంటి కారణమే దాని యొక్క విషయం చెప్పండి. చెప్పాం కదా స్వామి, కేవలం ఇక్కడికి అక్కడికి ఇటు పోవాలని స్వామి అన్ని లోకాలకు అధిపతి. ఏ లోకంలో ఎవరిని అనుగ్రహించడానికి ఎప్పుడైనా ఎటైనా వస్తాడు. ఇప్పుడు పిలుస్తాడు, అది ఆయన పిలిస్తే వాడి దగ్గరికి వెళ్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన రక్షించే బాధ్యత కలిగి ఉన్నవాడు, వాడి బాధల్ని సంహరించేవాడు. కాబట్టి ఈ లోకంలో వాళ్ళని ఎవరిని రక్షించాలనో ఎవరిని అనుగ్రహించాలనో లేకుంటే ఈ ఆలయం ఎట్టి వాళ్ళని అనుగ్రహిద్దామని వచ్చాడు మనం చెప్పలేము. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా అయినా కూడా స్వామి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన వెళ్ళడానికి కారణం భూతుడు కాదు, ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలిగే శక్తి కలిగిన వాడు. కారణం ఉంటేనే రావాల్సిన అవసరం లేదు మా స్వామి.